యుద్ధం చేయటానికి మిఖాయేలు దూత వస్తాడు. శుభవార్తలు చెప్పటానికి గాబ్రియేలు దూత వస్తాడు. అవునా? అన్నీ చూడండి, శుభవార్తలన్నీ గాబ్రియేలు దూత తీసుకొచ్చాడు. యుద్ధములన్నీ మిఖాయేలు దూత చేశాడు. ఇక్కడ మిఖాయేలు దూత మరలా వచ్చాడు. మిఖాయేలు దూత వచ్చి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులను బంధించి గద్దించి దానియేలు ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాడంట. హల్లెలూయా. దానియేలు దగ్గరకు వచ్చి శక్తి లేని దానియేలు లేపినప్పుడు తను మోకాళ్ళు కూడా నిలబడలేదంట. ఎంతటి ప్రార్థనా పరులు వాళ్ళంటే, ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాళ్ళంటే వారిలో ఇంకా పట్టుదల పెరిగేది. సన్నగిల్లకూడదు, మనలో సన్నగిల్లకూడదు. ఒకవేళ ప్రార్థనకి ఇవాళ రాలేదు, రేపు రాలేదు, 3 రోజులు జవాబు రావట్లేదని ఎదురు చూడటానికి వీలే లేదు. ఎందుకంటే అబ్రహాము లాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. అవునా? విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహామే. అబ్రహాము పోరాటము ఈ భూమి మీదకి ఎవరు పోరాడి ఉండరు. 75 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అబ్రహాము 25 సంవత్సరాలు నడిచాడండి. ఎక్కడికి నడవాలో తెలియక 25 సంవత్సరాలు జవాబు రాలేదు అబ్రహాముకి. కానీ నిరుత్సాహము, తన శరీరము మృత తుల్యమైపోయినదని ఎరిగి కూడా అవిశ్వాసము వలన తన విశ్వాసమును కోల్పోక అంటాడు. చాలా బలమైన మాటలు బైబిల్లో. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా మన కుటుంబ వ్యవస్థలు ఎదురైనప్పుడు ఉండాలి. మరొక వ్యక్తిని మనం ఈ సమయంలో ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండేది. యాకోబు తన మామగారింటికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. అన్నను మోసగించాడు, మోసగించి పారిపోయాడు, తిరిగి వస్తున్నాడు. ఏశావు ఎదురు చూస్తున్నాడు. అన్న ఈ మోసగాడు కనుక వస్తే వీడి జనాంగాన్ని నేను చంపాలి అనుకుంటున్నాడు. యాకోబు పెనుయేలు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి దిగాడు అని తెలియగానే ఏశావుకి 400 మంది జనాన్ని సిద్ధం చేసుకుని 400 మందికి ఆయుధాలు ఇచ్చి, యాకోబు వెనక ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ హతము చేయాలనుకుని ఉగ్రుడై వస్తున్నాడు. ఒక్కడే యాకోబు, ఒక్కడే. మిగతా వాళ్ళు ఎవరంటే తన భార్యలు, చిన్న పిల్లలు. తనకు కలిగిన పిల్లలు ఎంతమంది? అప్పటికి 11 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది సంతానం యాకోబుకి. రాహేల్ ఇంకా గర్భంతో ఉంది. గర్భంతోనే ఉంది. ఇంకా బెన్యామీను పుట్టల. 11 మంది పిల్లలు, భార్యలు 9. గొడ్లు, గోద, మేకలు, గొర్రెలు తీసుకుని ఒక్కడే వస్తున్నాడు. కానీ ఏశావు ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు. ఒక్కడిని ఎదుర్కోవాలి. ఇక జయించలేడు కాబట్టి ఆ రాత్రే ఆ రేవు దాటించి తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను. దేవుని ఆశీర్వాదము పొందుకున్న యాకోబు అంట, దేవుని దీవెన పొందుకున్న యాకోబులో తగ్గింపు నేర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఏం నేర్పిందంటే యాకోబుకి తగ్గింపు నేర్పింది, సమాధానం నేర్పింది. పోరాటం కాదు ఇది, ఇదొక రకమైన పోరాటం. శత్రువుని జయించాలి అంటే తగ్గించుకోవాలి మనం. శత్రువుని జయించాలి, శోధనలు జయించాలంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అన్న ఎదురవుతున్నాడు, ఉగ్రుడే వస్తున్నాడు. ఎదురుగా వెళ్తున్నాడు యాకోబు. ఎదురుగా వెళుతూ 3వ అధ్యాయము, తాను వారి ముందర వెళుస్తూ తన సహోదరుడు
తన సహోదరుడు ఉగ్రుడై వస్తున్నప్పుడంట యాకోబు 7 సార్లు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఏశావు చూస్తున్నాడు దూరం నుంచి, యాకోబు వస్తున్నాడు, కానీ నేల మీద 7 సార్లు పడిపోయాడు. ఎప్పుడైతే నేల మీద సాగిలు పడ్డాడో నేల మీద ఏశావు ఏం చేశాడంటే తన కోపమంతా పోయింది. హల్లెలూయా. తన తమ్ముడు ఎప్పుడైతే సమాధానపడి తగ్గించుకుంటున్నాడో, ఎప్పుడైతే తగ్గించుకుని కనపడ్డాడో తన కోపం అంతా పోయిందంట. పరుగునొచ్చి తమ్ముడిని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రకమైన ఎదుర్కోవటం దేవుడిచ్చిన మాట చొప్పున ఏం చేశాడంటే యాకోబుకి ప్రేమతో జయించే శక్తిని ఇచ్చాడు. ఆమేన్. యాకోబు అన్నని ప్రేమతో జయించాడు. మన ఇంట్లో వచ్చే సమస్యలు ఒక్కొక్కసారి మనకు కూడా చాలా కోపం వస్తుంది. మనకు కూడా ఇంట్లో వాళ్ళు మనల్ని హింసిస్తున్నప్పుడు వారి మీద చాలా కోపం వస్తుంది. కానీ మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా, ప్రేమ కలిగిన వారిగా వారి దగ్గర మనం కొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం లేదు. మీ అన్న, మీ అత్తగారి దగ్గర, మీ ఆడబిడ్డ దగ్గర, మీ భర్త దగ్గర, మీ భార్య దగ్గర కొంచెం తగ్గించుకున్నంత వల్ల ఏమీ ఇబ్బంది లేదు. కొంచెం తగ్గించుకోవటం వల్ల అక్కడ ప్రేమ డెవలప్ అవుతుంది తప్పితే కక్షలనే డెవలప్ అవ్వవు. ఎక్కడైనా కూడా ఒక భార్య వెళ్ళి కేసు పెట్టిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కౌన్సిలింగ్ అనేది చేస్తారు పోలీసులు. అట్లాగే ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఫ్యామిలీ కోర్టులో జడ్జి ఏం చేస్తారంటే రీకన్సిలేషన్ అని చేస్తారు. రీకన్సిలేషన్ అంటే ఇద్దరిని ఒక గదిలోకి తీసుకెళ్ళి జడ్జి ఒక్కడే మాట్లాడతారు భార్యతోనూ భర్తతో. ఈవేళ నువ్వు ఇది డెవలప్ చేసినందువల్ల మీలో కక్ష పెరుగుద్ది, మీలో దూరం పెరుగుద్ది తప్పితే ప్రేమ పెరగదమ్మా. మీలో ఎవరైనా సమాధాన పడకూడదా అని రీకన్సిలేషన్ అంటారు. సమాధాన పడండి. కోర్టు అయినా, స్టేషన్ అయినా, అధికారులైనా ఎవరైనా ఏం చెప్తారంటే ఒక కుటుంబ వ్యవస్థలో 2 భార్యాభర్తల మధ్య, 2 అన్నదమ్ముల మధ్య ఒక గొడవ ప్రారంభమైనప్పుడు సమాధాన పడండి చెప్తారు. ఆ సమాధానం అనేదంట జయించే శక్తినిస్తుందంట. యాకోబు ఎంతమందిని జయించినట్లు లెక్క? ఇప్పుడు 400 మందిని జయించాడు. ఎలా జయించాడు? కేవలం ప్రేమతో జయించాడు. మన కుటుంబంలో వచ్చే వాటిని, మన కుటుంబంలో పెట్టే గలిబిల్ని మనం ఎలా జయించాలి? ప్రేమతోనే జయించాలి, ప్రార్థనతోనే జయించాలి. ఎవరొచ్చినా మనం ఏం చెప్తామంటే ప్రేమతో జయించండి. ఎలా జయించాలి? మనం ఎదురైతే, మాట్లాడితే, కోప్పడితే ఏమవుద్ది? ఇంకా గొడవ డెవలప్ అవుతూ ఉంటుంది. నేను మా బాబు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అదే చెప్తూ ఉంటాను నేను పక్కన కూర్చుని. జీవితంలో జీవితకాలం డ్రైవింగ్ చేయగాని ఎక్కడ ఎవరైనా నీకు వచ్చి గుద్దినా, నువ్వెవరన్నా గుద్దాల్సి వచ్చినా కూడా అక్కడ ఆగి దిగి నవ్వుతూ సారీ క్షమించండి నేను ఒక మాట చెబితే ఇక అక్కడ గొడవే ఉంటుందా? ఉండదు. ఎక్కడైనా మనం తగ్గించుకుని సమాధానం పడితే ఏ సమస్య కూడా మాటకు మాట ఎదురు చెప్పటం, మాటకు మాట దోషణ మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే ఆ గొడవ ఇంకా డెవలప్ అయిపోయి మన మధ్య దూరం ఇంకా పెరుగు. దేవుడు చెప్పిన మాటల్లో ఏమంటున్నాడంటే మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఆ తరమటంలో యుద్ధం చేసి కాదు, శైర్యంతో కాదు. ఆ మాటని యాకోబు అనుసరించాడేమో నాకు తెలియదు, కానీ యాకోబు ఒక్కడు ఏం చేశాడంట 400 మందిని, బహుశా వారు కర్రలో కత్తులతో వచ్చాడేమో, కానీ ఒక్క ప్రేమతో జయించాడు. ఒక్క ప్రేమతో జయించే శక్తిని. ఏమంటున్నాడు ఆ మాట మళ్ళీ చూద్దాం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును. తానే మీ కొరకు యుద్ధము చేయును. ఇక్కడ యాకోబు కూడా అదే పని చేశాడు. అయ్యా, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. నేను మామూలుగా విడిచిపెట్టే అవకాశమే
నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే విడిచిపెడతా. ఏ రకమైన ఆశీర్వాదం అంటే యాకోబు పొందుకున్నదంటే సమాధానం అనే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇక్కడ యుద్ధం యాకోబు చేయట్లా, అవునా? యుద్ధం యాకోబు చేయలా, 400 మందితో దేవుడు యుద్ధం చేశాడు. ఆమేన్. సహజంగా నలుగురు ఉన్న చోట ఒక గొడవ ఆగాలంటే ఆగదు. మీకు తెలుసో లేదో, ఆగదు గొడవ. ఏదైనా మేము ఇదివరకు గొడవలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో అంటే గొడవలకి తీసుకెళ్తాం. అదే నేనేమో సమాధానంగా మాట్లాడతా, పక్కనోడు పోనిండే గొడవ పడబాకి అంతా ఉంటాడు. కానీ నువ్వేం చేయాలంటే వాడిని కొట్టే, ఇట్లా ప్లాన్ చేసుకెళ్తాం. ఒక 4-5 తీసుకెళ్తాం. వెళ్ళినప్పుడు అవతలాడు కొట్టాడు, ఒక వ్యక్తిని కొట్టినోడి దగ్గరికి మాట్లాడటానికి వెళ్ళాం. అక్కడ సమాధానం కుదరదు, కొట్టినోడు కొడితే కానీ తృప్తి రాదు. ఇద్దరు మాట్లాడుతుంటే మూడోడు కొట్టేస్తాడు. అంటే 4 వెళ్ళిన చోట గొడవ అనేది సమస్య పోదు, కష్టం. అది 400 మంది వస్తున్నప్పుడు 400 మంది వస్తున్నప్పుడు ఒకవేళ యేషోబు సమాధాన పడిన వాళ్ళు సమాధాన పడాలని ఉందా? ముగ్గురులే వస్తున్నారు కదా. కానీ యాకోబు పక్షమున యుద్ధం ఎవరు చేశారు? ఇక్కడ దేవుడు చేశాడు. వారందరి హృదయాల్లోకి వెళ్ళిపోయారు. మా యజమాని ముందు సమాధాన పడినప్పుడు మేము నోరు మూసుకుని ఉంచోవాలి. ఆ సమాధానం ఎక్కడదంటే దేవుడే వారి హృదయాల్లోకి వెళ్ళి. అందుకని నేను చాలామందికి అదే మాట చెప్తాను, ఏదొచ్చినా ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రార్థన చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఏ పాయింట్లో గొడవకు వెళ్ళు, సమాధానం దేనికైనా వెళ్ళు, ఒక చిన్న ప్రార్థన దేవునికి అప్పగించి ఈ మాట చదువుకున్నట్లయితే, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా పక్షాన నువ్వు యుద్ధం చేస్తున్నావు, నేను వెళ్తున్నాను, కానీ ఈ సమస్యను నేను తరిమి కొట్టాలి ప్రభువా. హల్లెలూయా. నేను కాదయ్యా, నా వల్ల కాదు ప్రభువా, నా పక్షంలో నువ్వు యుద్ధం చేయబోతున్నావు. ఆ విశ్వాసం నమ్మకంతో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏం చేయవచ్చు అంటే మనం అందులో యుద్ధము చేయవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. ఆ రోజుల్లో దేవుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని రక్షించడానికి ఒక్కడే, గుర్తుపెట్టుకోండి, ఒక్కడితోనే అద్భుతాలు చేశాడు. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక్కరు అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో దేవుని ఎరిగిన వాళ్ళగా, దేవుని విశ్వాసం ఉన్న వారిగా నువ్వు ఒక్కదానివై ఉండొచ్చు, నువ్వు ఒక్కడివై ఉండొచ్చు. అప్పుడప్పుడు నీ కలగొచ్చే ఆలోచన, నా ఒక్కదాని ప్రార్థన ఎన్ని చేస్తుంది, ఎన్ని సమస్యలని, ఈ శోధనలు ఎక్కడ జయించలేకపోతున్నాను. నా ఒక్కడి ప్రార్థన మా అన్నదమ్ముల్ని ఎలా జయించాలి? మేము 6 బ్రదర్స్, మేము నేనే ఆఖరోని. మా మిగతా వాళ్ళందరూ గెస్టెడ్ ఆఫీసర్స్, రకరకాలుగా లోకంలో ధనవంతులుగానే జీవిస్తూ ఉంటారు. వారికి దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర సమాధాన పడాలి, ఈ ఆలోచనలు వారిలో ఉండవు. కానీ ఏ ఫ్యామిలీలోనైనా చిన్న ఇబ్బంది కలిగితే మళ్ళీ నాకే చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వీళ్ళలో మార్పు ఏమో. చక్కగా ప్రార్థన చేసుకుని, బైబిల్ చదువుకుని, దేవుని సన్నిధికి వెళ్తుంటే వచ్చిన ఎదుర్కొనే కృపణిస్తాడు కదా. సమస్యలు రాకముందు బాగానే ఉంటారు, వచ్చినప్పుడు మనకు చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనకు కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది. వాళ్ళకి సమాధానం లేదు ఆ ఇంట్లో అనుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనకు ఆందోళనగా ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు నా ఒక్కడి ప్రార్థన చాలట్లేదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే ఎంత బాగుండు వాళ్ళ కుటుంబం అంతా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివైనా, నువ్వు ఒక్కడివైనా ఆ కుటుంబం అంతటినీ విజయంలోకి నడిపించే కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. నీ ప్రార్థన ఒక్కటి చాలు, దేవుడు నీకు ఇచ్చిన మాట ఒక్కటి చాలు.
నువ్వు మనసు పెట్టి నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి వారి పక్షంలో కనుక నువ్వు దేవునితో అడగటం మొదలు పెడితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానము దయచేస్తాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలంలో 2 వ్యక్తులు ఉన్నారు. మనందరికీ తెలిసిన వ్యక్తి సంసోను పుట్టడమే వారందరూ ఇశ్రాయేలును రక్షించడానికి పుట్టాడు. కానీ తను ఎదుగుతున్న కొద్దీ ఏం చేశాడంటే పాపంలో పడిపోయాడు. ఏం చేశారంటే శత్రువులు ఏం చేశారంటే వీళ్ళని జయించలేక ఒక స్త్రీని పంపారు సంసోను దగ్గరికి. దలీలా అనే అమ్మాయిని పంపించారు. దలీలా అనే అమ్మాయిని పంపించి ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఫిలిష్తీయులతో పాటు సర్దార్లు అనేవారు కూడా జాయిన్ అయ్యారంట. ఇశ్రాయేలుని జయించాలి. ఇశ్రాయేలు అందరిలో కూడా దేవుని అంశతో పుట్టినవాడు ఎవరు? సంసోన్ని జయించడం వారి వల్ల కావట్లేదు. సంసోను ఒక్క రోజు 300 నక్కల్ని పట్టుకుని వాటి తోకలకి దివిటీలు అంటించి వారి దేశం అంతా వారి పంట పొలాలన్నీ కాలిపోయేటట్టుగా చేశాడు. ఒక దవడ ఎముక పట్టుకుని 100 మందిని చంపేశాడు. మౌనుడు కాదు, శక్తివంతుడు. సంసోన్ని ప్రత్యక్షంగా జయించలేక సంసోన్లో ఉన్న బలమేమిటో వారు కనుగొని ఎట్లా కనుగొన్నారు? దలీలాని పంపించి. దలీలా ఎందుకు వెళ్ళిందంటే సంసోను మీద ప్రేమతో వెళ్ళాల, సంసోను ప్రేమించడానికి వెళ్ళాల, తన స్వజాతిని రక్షించుకోవటానికి, సంసోన్ని చంపటానికి ప్రేమించినట్టుగా తనతో కలిసి ఉండి సంసోను శక్తి ఎక్కడున్నదో కనుగొని తన తల వెంట్రుకల్లో ఉండటం వల్ల తన వెంట్రుకలు ఏం చేసింది? క్షౌరం చేయించేసి శక్తి లేని వాడయ్యాడు. గాజా అనే పట్టణం ఇంకా ఉంది. మనం మ్యాప్లో చూసినట్లయితే పాలస్తీనా పక్కన ఉంటుంది గాజా అనేది. ఎప్పటికీ వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి శత్రువులే. ఆ గాజా అనే చోటకి సంసోను కళ్ళు పీకేసి తీసుకుని వెళ్ళి వారి దేవతా మందిరంలో బంధించి సంసోనికి చంపేయాలి. ఆ మందిరంలో బంధించి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. 16వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చూసినట్లయితే చివరి దినాలకి ఎవరికి? సంసోనికి కళ్ళు పీకేశారు. ఆ మందిరం మధ్యలో ఇటొక స్తంభానికి అతను చేతులు కట్టేసి అతనికి చంపాలి. వారందరూ ఆ గాజా పట్టణంలో ఉన్న సర్దారులు, ఫిలిష్తీయులందరూ వచ్చేసారు. చేసి ఒక బాల్కనీలో ఉన్నవారు ఎంతమందో తెలుసా? 3000 మంది స్త్రీలు కూర్చున్నారంట ఒక బాల్కనీలో. నీకు ఎంత పెద్ద మందిరం ఆలోచించి మొత్తం గుమిగూడి సంసోన్ని హేళన చేయటం మొదలుపెట్టారు. సంసోన్ని ఇక చంపాలి కాబట్టి అవమానపరచడం మొదలుపెట్టారు. చివరిగా దేవుణ్ణి ఒకే ఒక్క కోరిక కోరాడంట. అయ్యా నన్ను చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నువ్వు నాకు అప్పగించిన పని నేను విడిచిపెట్టాను, నీకు నేను దూరస్తున్నాయ్యాను. ఈ వ్యభిచారం అనే ఊరిలో పడిపోయి నేను ఈ స్త్రీ మోదులో పడయ్యా, నీ జనాంగాన్ని నేను రక్షించలేకపోయి నన్ను క్షమించు ప్రభువా. ఒక్క అవకాశం, ఎంతమందిని హతము చేయటానికి నేను ఒక్కడిని చాలు ప్రభువా. నా జనాంగం పక్షమున నన్ను ఒక్కడినే పుట్టించావు, ఈ గృహంలో ఈ దేశంలో నన్ను ఒక్కడినే పుట్టించావు. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి ఎరిగిన దానివి. నీ ఇంట్లో నువ్వు ఒక్కడివే దేవుని యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్తూ ప్రార్థన చేస్తూ, నీ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు లోకస్తులుగా జీవిస్తున్నప్పుడు వారి గురించి వేదన పడేది నువ్వే. వారు పాపంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే దారి తప్పినప్పుడు వారి గురించి ఏడ్చేది నువ్వే. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా.
నీ రోదనకు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ఈరోజు. ఆమేన్. సంసోను అంటున్నాడు, అయ్యా నన్ను ఒక్కడిని పుట్టించినందుకు నేను నీకు వ్యతిరేకంగా జీవించి ప్రభువా ఎంతమందికి అన్యాయం చేశాను, ఒక్క ఛాన్స్ నాకు. అందరిక్కడే ఉన్నాను, వీళ్ళందరినీ హతము చేయడానికి ఒకే ఒక్క అవకాశం నాకు. ఒక్కడే. ఏమంటున్నాడు యెహోషువ? నీలో ఒకడు 1000 మందిని తరుమును, ఒక్కొక్కడు 1000 మందిని తరిమేస్తారు. మాటలు కాదు, అంతటి కృప దేవుడు మీకు ఇచ్చాడు. ఒకవేళ యెహోషువ మాట దేవుడు స్థిరపరిచాడేమో. సంసోను ఎంత బలాఢ్యుడంటే మరలా దేవుడు అంతటి కృపనిచ్చాడు. ఒక్కసారి కట్టివేయబడిన గొలుసులు ఇలా బలంగా లాగినప్పుడు బహుశా ఆ మందిరానికి మూల స్తంభాలైనవి కూలిపోయి, ఏమంటున్నాడు చివరి మాటలు అంటున్నాడు, మరణకాలము అతడు చంపిన వారి శవముల లెక్క, జీవిత కాలంలో అతడు చంపిన దానికన్నా రెట్లు అంట. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చివరి క్షణం అవ్వచ్చు సంసోనుకు, కానీ మొత్తం తన జీవిత కాలంలో శత్రువులను చంపిన వారి కన్నా ఎక్కువ మందిని ఒక్కరోజు హతము చేయగలిగాడంట. యుద్ధం చేసి కాదు. అవునా? ఖడ్గం చేత చంపాడా? కాదు. ఒక చిన్న ప్రార్థన చేశాడంతే. ఒక చిన్న ప్రార్థన ఏం చేసిందంటే అన్ని వేల మంది శత్రువులను కూర్చిపడవేసి. ఇప్పటికీ కూడా గాజాలో ఆ మందిరం ఎవడో తిరిగి కట్టల. గాజా వెళ్ళటానికి మనకు అవకాశం లేదు, ఎందుకంటే శత్రు దేశం కాబట్టి. మీరు ఇంటికి వెళ్ళి నాకు యూట్యూబ్లో గాజా స్ట్రిప్ అని కొట్టి చూడండి. ఆ శిథిలాలు ఇంకా కనపడతాయి, ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక చిన్న ప్రార్థన ఏం చేసిందంటే వేల మంది శత్రువులను హతము చేసి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వేల సమస్యలు చుట్టుముట్టు ఉండొచ్చు, కానీ ఒకవేళ ఆలస్యం అవుతున్నాయేమో, కానీ దేవుడు మాటిస్తే మీ పక్షం యుద్ధం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన జయించే కృప నీకు ఇస్తాడు. ఇంతమందిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజంటే వారందరూ కూడా జయించారు. ప్రియమైన సహోదరి, వారందరికీ శ్రమ వచ్చింది. సంసోనుకు శ్రమ రాలేదా? సంసోనుకు వచ్చిన శ్రమ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నాకు వచ్చిందా? నీ కళ్ళు వీకేశారు ఎవరన్నా? బంధించారా నిన్నెవరన్నా? ఆ స్థితిలో కూడా సంసోను, ప్రభువా నాకు ఒక అవకాశమే అయ్యా, నాకు ఒక అవకాశమే. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే చుట్టూ సమస్యలు వచ్చేసినాయి, ఒక్కొక్కసారి టెన్షన్గా ఉంటుంది, నిజమే. మన చుట్టూ ముట్టేసి తిరుగుతూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడు కూడా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని యెహోషువ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏ మాటది? మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు అన్ని విషయాల్లో చేస్తాడు ఆయన మనతో, మన పక్షానన్నీ. నీకు ఆ రోజుల్లో వారికి యుద్ధం వచ్చింది, ఈ రోజుల్లో మన చుట్టూ ఈ రకమైన సమస్యలు వెంటబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, అవి ఏమైనా కూడా మన పక్షం నిర్ణయం చేయటానికి మన దేవుడు ఉన్నాడు. కాబట్టి జయించు కృపను కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి 5 మాసములు 5 నెలలు ప్రభువా మీ ఉచితమైన కృప చేత కాచి కాపాడు. 6వ మాసంలో కూడా అడుగు పెట్టాము తండ్రి. ఈ నెల మొదటి వారంలో మీ పాద సన్నిధిలో ఉన్నాం. స్కూల్కి సెలవులు ఇచ్చారని అనుకున్నాం, కానీ అయిపోయినాయి ప్రభువా. మళ్ళా యుద్ధము ప్రారంభమై నెలలించి జీవితం అన్నాక ఇలాంటి పోరాటాలు తండ్రి మేము ఎదుర్కొంటూనే ఉన్నాం, జయిస్తూనే ఉండాలి. కాబట్టి యెహోషువ వృద్ధుడైపోయినప్పుడు
మీరు భయపడవాకండి, మీకు మాట ఇచ్చిన దేవుడు గొప్పవాడు. మీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. ఒక్కొక్కరు 1000 సమస్యలైనా జయించే కృపను దేవుడు మీకు ఇస్తాడు. నేను మొదటి వారం నాడు మాట స్వీకరించి వెళ్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకుని జయించే కృపను బిడ్డలకు దయచేయండి. కుటుంబ వ్యవస్థ నాకు అనేక సమస్యలు, శోధనలు ఎదురవ్వచ్చు తండ్రి. ధైర్యముగా మా పక్షము దేవుడు యుద్ధం చేస్తాడు. మా పక్షము దేవుడు ఉన్నాడని తండ్రి ఒక్కొక్కరు విశ్వాసంతో తిరిగి వెళ్తున్నారు. వారి కుటుంబంలో ప్రార్థించేవారు మీరు ఒక్కరే అయి ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం అంతా గల్వీల్లో ఉండొచ్చు, కానీ ఒక్క ప్రార్థన చాలు ప్రభువా. ఒక వ్యక్తి ప్రార్థన చాలు ప్రభువా. సంసోను ఒక్కడే జనాంగమందరిని రక్షించాడు. ఒక్కొక్కరే తండ్రి విజయం సాధించాడు ప్రభువా. ఎంతో మంది గురించి చదువుకున్నారు ఇప్పుడు వరకు. యాకోబు ఒక్కడే తండ్రి 400 మంది చంపాలని వచ్చిన వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ మమ్మల్ని బలపరుస్తున్నాయని నమ్ముతున్నాం. ఈ మాటలన్నీ మా కృపనిస్తున్నాయని నమ్ముతున్నాం తండ్రి. బిడ్డలు విశ్వసించి వెళ్తున్నారయ్యా. ఈ నెల వారికి ఆశీర్వాదకర్మగా మార్చండి. ఎప్పటి వరకు ఏ శోధనలు వారిని చుట్టుముట్టి ఉన్నాయో, ఏ సమస్యలు వారిని వెంబడిస్తున్నాయో, కానీ వాటన్నిటినీ చేయించి కృపను దయచేయండి. అన్నిటిలో విజయం దయచేయండి. అది ఏ సమస్య అయినా ప్రభువా, దేవుడు మాట ఇచ్చాడు, మా పక్షం యుద్ధం చేయించున్నాడు. విశ్వసించి జయం పొందుకునే వారిగా బిడ్డలందరినీ దీవెన ఆశీర్వాదాలతో నింపున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.